ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు. ఈ వచనము అబ్రహామును ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాటలు. అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాడట. మొట్టమొదటిగా సువార్త విన్నది, దేవుని ద్వారా విన్నది అబ్రహామేనండి. అబ్రహాము సువార్తను విన్నప్పుడు సువార్తకు లోబడుతూ వచ్చినాడు. ఆదికాండము 11వ అధ్యాయంలో అబ్రహాము తండ్రి అయిన తెరహు చనిపోయిన తర్వాత అసలు ఈ దేవుని పేరే తెలియదండి అబ్రహాముకి. అయినప్పటికీ దేవుని సువార్త ప్రకటించబడినప్పుడు సువార్తకు లోబడి తన దేశాన్ని వదిలిపెట్టాడు, తన తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టాడు, తన బంధువులను వదిలిపెట్టి దేవుని మాట మీద నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి వెంబడించినాడు. కాబట్టే ఈ వాగ్దానము మరి అబ్రహాము జీవితంలో నెరవేర్చబడ్డము మనకందరికీ సుపరిచితమే. 12వ అధ్యాయంలో చూస్తే అండి, ఎప్పుడైతే అబ్రహాము దేవునికి లోబడుతూ వచ్చినాడో అక్కడ దేవుడు వాగ్దానం చేయడం జరిగింది. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించే వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆయన యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడతారు. కానీ ఎప్పుడంటే విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడతారు. అప్పటి వరకు అన్యుడిగా ఉన్న అబ్రహాము దేవుని మాటకు లోబడుతూ వచ్చినాడు, సువార్తకు లోబడుతూ వచ్చినాడు. కాబట్టే ఆ విశ్వాసాన్ని బట్టే దేవుడు ఆయన నడిపిస్తూ వచ్చినాడు. ఆ పునాదులు గల ఆ పట్టణంలో మరి ఎదురు చూస్తూ ఉన్నాడట అబ్రహాము. ఆ పట్టణం కొరకు విశ్వాసులకు తండ్రిగా చేయబడుతూ వచ్చినాడు. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరిలో నెరవేర్చబడాలంటే అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము, ఆ విధేయత, ఆ తగ్గింపు, ఆ లోబడే తత్వము, మరి దేవుని వెంబడించేటట్లుగా ఆ నిరీక్షణ, ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఈ వాగ్దానం కూడా ఎంతమంది అయితే ఈ రోజున ఈ వాక్యంను వింటున్నారో వారందరి జీవితాలలో నెరవేర్చబడాలంటే అబ్రహాము వలె మనము నడుచుకోవాలని దేవుడే ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఇటు రీతిగా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతుంటుండగా దేవుడే ఈ వాగ్దానంను మనందరి జీవితాలలో నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.